మనము దేవుని పిల్లలమైతే మన ఆత్మీయ సహవాసము ఎవరితో ఉండాలి? ప్రభువుతో సహవాసము కలిగి ఉండాలి. ప్రభువుతో సహవాసం చేయడం ద్వారా మనకు వచ్చే ఆధిక్యతలు: దేవుని పిల్లలము, దేవుని కుమారులము, వారసులము, సహోదరులము, పరిశుద్ధులము, దేవుని జతపని వారము, యాజకులము, స్నేహితులము, శిష్యులము, రాజులము. ప్రభువుతో సహవాసము కలిగి ఉండడం ద్వారా ప్రభువు మనకు మంచి స్నేహితుడుగా ఉంటాడు. మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మన రక్షణలో తోడుగా ఉంటాడు. పరిశోధనలలో తోడై ఉంటాడు. సేవా పరిచర్యలో తోడై ఉంటాడు. మన దుఃఖములో తోడై ఉంటాడు. మన భయాందోళనలలో తోడై ఉంటాడు. నిత్యత్వములో తోడై ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఆధిక్యతలను ఇచ్చి ప్రతినిత్యము మనకు తోడై ఉన్నాడు. ఆ ప్రభువుతో మనం సహవాసము కలిగి ఉందామా? సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు సహాయం చేయునుగా.